టాలీవుడ్ సినిమాలు ప్రపంచ స్థాయిలో అదరగొడుతున్నాయని చెప్పుకుంటారు. మన సినిమా స్థాయి పెరిగిందని చంకలు గుద్దుకుంటారు. కొత్త మార్కెట్లు ఓపెన్ అయ్యాయని సంబరపడుతున్నారు. కానీ నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఏటా 100 సినిమాలు రిలీజ్ అయ్యే టాలీవుడ్లో విజయాలు మాత్రం 5% లోపే. కానీ అడపాదడపా హిట్ అవుతున్న సినిమాల గురించి ఎక్కువగా డిస్కషన్స్ పెరుగుతున్నాయి. బాహుబలి గురించి 2 ఏళ్లు, RRR, పుష్ప సినిమాల గురించి ఏడాది పాటు చెప్పుకున్నారు. అదే సమయంలో 100 సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. దాని గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఎప్పుడో ఒక్కసారి ఓ సినిమా 1000 కోట్ల రూపాయలు వసూలు చేసినా 100 సినిమాలు అంతకు 2-3 రెట్ల మేర నష్టాలు తీసుకొస్తున్నాయి. దీంతో ఓవరాల్గా టాలీవుడ్ నష్టాల్లోనే ఉంటోంది. తెలుగు సినిమా పరిస్థితి నానాటికి తీసుకట్టుగా మారుతోంది. అడపాదడపా హిట్ అయ్యే సినిమాలకు మార్కెట్ పెరుగుతోందే కానీ సగటు తెలుగు సినిమా మార్కెట్ మాత్రం బాగా తగ్గిపోయింది. బాహుబలిని ప్రామాణికంగా తీసుకుని తెలుగు సినిమా మార్కెట్ను అంచనా వేయడమే ప్రాథమిక తప్పిదం. అదే సగటు సినిమా మార్కెట్ను చూస్తే అసలు విషయం తెలుస్తుంది. అసలు ఇన్ని మాటలెందుకు? ఒక్కసారి సినిమా థియేటర్ల పరిస్థితి చూస్తే టాలీవుడ్ ఎంత దివ్యంగా వెలిగిపోతోందో తేలిగ్గా అర్థమవుతుంది. ఒకప్పుడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా 5-6 వారాలు థియేటర్లో ఆడేవి. దీంతో మరీ లాభాలు రాకపోయినా పెట్టిన పెట్టుబడైనా తిరిగొచ్చేది. అసలు ఇప్పుడు లాంగ్ రన్ అనే మాటే లేదు. ఎంత కొత్త సినిమా అయినా పట్టుమని 10 రోజులు కాదు కదా, ఫస్ట్ వీక్ అయినా హౌస్ఫుల్తో రన్ అవ్వడం గగనంగా మారింది. చివరకు స్టార్ హీరోల సినిమాలు కూడా హౌస్ఫుల్ అవుతాయనే గ్యారంటీ లేదు. ఇటీవల అడ్వాన్స్డ్ బుకింగ్స్ కూడా తీసికట్టుగా ఉన్న స్టార్ల సినిమాలు ఎక్కువగానే ఉంటున్నాయనేది బహిరంగ రహస్యమే. కానీ వాస్తవాలు ఒప్పుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమకు మనసు రావడం లేదు. ఎప్పటికప్పుడు అవాస్తవాల ప్రాతిపదికనే అంచనాలు వేసుకోవడం, కొత్త సినిమా హిట్ అయ్యేదాకా పాత హిట్ సినిమా కబుర్లు చెప్పుకోవడంతోనే సమయం గడిచిపోతోంది. అంతేకాని చిత్తశుద్ధిగా టాలీవుడ్ బాగు కోసం ఏం చేయాలనే దిశగా ఎవరూ ఆలోచించడం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో మొదట్నుంచి విజయాల శాతం తక్కువే. ఎన్నో లెక్కలేసుకుని ఎంతో జాగ్రత్తగా తీసే సినిమాలే ఆడతాయని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అలాంటి దశలు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా గాల్లో లెక్కలేసుకుని తీసే సినిమాల గురించి చెప్పాల్సిన పనే లేదు. మొదట్లో కథల ఎంపిక కోసం ఏళ్ల తరబడి చర్చలు జరిగేవి. ఒకసారి కథ తయారయ్యాక కూడా 24 విభాగాల వారి సలహాలు తీసుకునేవారు. అలా బాగా నలిగినా మార్పులు చేర్పులు చేసిన కథనే తెరకెక్కించేవారు. అలాగే కథకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక ఉండేది. కాంబినేషన్ల కోసం ఆరాటం, క్రేజ్ ఉన్న నటులే ఉండాలనే జంఝాటం ఏమీ ఉండేవి కాదు. పెద్ద హీరోలు అడిగినా కూడా ఈ కథ మీకు సరిపడదని నిర్మాతలు, దర్శకులు నిర్మోహమాటంగా చెప్పేసేవారు. ఎందుకంటే అప్పుడు కథే హీరో, సినిమాకే సింహాసనం. నటీనటులు మిగతా వారికి ఎక్కువ ప్రాధాన్యత లేదు. ఆ రోజుల్లో ఓ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కితే దాన్ని మిగతా భాషల్లోనూ డబ్ చేసేవారు. అప్పుడు డబ్బింగ్ రైట్స్ రూపంలోనూ డబ్బులొచ్చేవి. కొన్ని సినిమాలు నేరుగా పెట్టుబడి తేలేకపోయినా డబ్బింగ్ రైట్స్తో నిర్మాతలు గట్టెక్కించిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. కాంబినేషన్ల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. సినిమాపై కనీస అవగాహన లేని వారు వచ్చి నిర్మాతలైపోతున్నారు. ఇతర రంగాల్లో బాగా డబ్బు సంపాదించిన వారు తమ సరదా తీర్చుకోవడానికో, సినీ నిర్మాతలు అనిపించుకోవాలనే తాపత్రయంతోనో ఎక్కువ బడ్జెట్తో సినిమాలు తీయడానికి వెనకాట్టం లేదు. ఇక్కడే టాలీవుడ్కు దెబ్బ పడుతోంది. ఏ వ్యాపారం చెయ్యాలన్నా మొదట ఆ వ్యాపారం గురించి ప్రాథమిక సూత్రాలు తెలియాలి. ఆ తరువాతే అడుగు ముందుకెయ్యాలి. అప్పుడే లాభాలు రాకున్నా నష్టాలు పలకరించకుండా ఉంటాయి. కాస్త అనుభవం వచ్చాక, వ్యాపారంలో నలిగాక విస్తరణ గురించి, కొత్త తరహా వ్యాపార సూత్రాల గురించి ఆలోచించాలి. అప్పుడే ఏ వ్యాపారమైనా వృద్ధిలోకి వస్తుంది. అంతేగాని అన్నప్రాసన రోజే ఆవకాయ తింటానంటే కుదరదు. వివిధ రంగాల్లో బడా పారిశ్రామికవేత్తలుగా పేరు తెచ్చుకున్న వాళ్లంతా దశాబ్దాల పాటు ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకొచ్చిన వారే. టాలీవుడ్లో కూడా పాత తరం నిర్మాతలు ఈ సూత్రాన్ని నమ్ముకునే సినిమాలు తీసేవారు. నేల విడిచి సాము చేయకుండా వాస్తవ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని పరిమిత బడ్జెట్తో సినిమాలు తీసేవారు. అందుకే అతిగా లాభాలు కళ్లజూడకపోయినా నష్టాలు భరించాల్సిన దుస్థితి లేకుండా గౌరవప్రదంగా నిర్మాతలుగా సుదీర్ఘకాలం కొనసాగారు. సినిమా నిర్మాతగా గిన్నిస్ రికార్డు సృష్టించిన మూవీ మొఘల్ రామానాయుడు ప్రతి సినిమాను మొదటి సినిమాగానే భావించి చాలా జాగ్రత్తలు తీసుకునేవారని చెప్తారు. మరి అలా ఇప్పుడు ఎందరు నిర్మాతలు ఆలోచిస్తున్నారనేదే కీలకమైన ప్రశ్న. మంచి సినిమాలు తీయాలనే కాన్సెప్ట్ పోయి భారీ సినిమాలపై మోజు పెంచుకుంటున్నారు. మంచి సినిమా తీస్తే అదో భారీ సినిమా అవుతుందనే లాజిక్ వదిలేస్తున్నారు. ముందే భారీ సినిమా తీస్తున్నామనే భ్రాంతిలో పడిపోతున్నారు. తీరాది రిలీజ్ అయ్యేసరికి చెత్త సినిమాగా ప్రేక్షకుడు ముద్ర వేస్తున్నాడు. విచిత్రమేమిటంటే ఇలాంటి అనుభవాలు ఎన్నైనా నిర్మాత తీరు మార్చుకోవటం లేదు. హీరోల స్థాయితో సంబంధం లేకుండా
అడిగినంత రెమ్యునరేషన్లు ఇస్తున్నారు. సినిమా ఎలా తీస్తున్నారో పట్టించుకోకుండా డైరెక్టర్ అడిగినంత ఖర్చు పెడుతున్నారు. అసలు ఫైనల్ కాపీ కూడా చూడని నిర్మాతలే కాదు, దర్శకులు ఉన్నారంటే నమ్మాల్సిందే. ఇలాంటి స్థితిలో సినీ పరిశ్రమకు లాభాలు ఎలా వస్తాయనేది ఎవరికి వారే ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక్కడ సినిమా పరిశ్రమకు ఎవరో పనిగట్టుకుని నష్టాలు తేవడం లేదు. స్వయంగా చిత్ర పరిశ్రమే చేజేతులారా సంక్షోభాన్ని కొని తెచ్చుకుంటోంది. ఇప్పటికే సగం మునిగిందే. కనీసం ఇప్పటికైనా మేలుకోకపోతే నిండా మునిగే ప్రమాదం లేకపోలేదు. అనారోగ్యకర పోకడల్ని మొదట్లోనే తగ్గించుకునే ప్రయత్నం చేస్తే పరిస్థితి ఇక్కడదాకా వచ్చేది కాదు. కానీ పెడ ధోరణుల్ని ట్రెండ్గా, కొత్త తరహా మార్కెటింగ్ సూత్రాలుగా చెప్పుకొని అదే ఒరవడిలో కొట్టుకుపోతున్నారు. ఎవరైనా సీనియర్లు సలహాలివ్వబోయినా వినిపించుకోవడం లేదు. అదేమంటే కాలం మారిందని చెబుతూ తెలుగు సినిమాను చేజేతులారా చంపేయడానికి కంకణం కట్టుకున్నారు. కనీసం తెలుగు సినిమాల్ని ఓటీటీలు కూడా ఎందుకు కొనడం లేదని ఎవ్వరూ ఆలోచించటం లేదు. ఇప్పటికైనా టాలీవుడ్ ఆత్మావలోకనం చేసుకోకపోతే రాబోయే రోజుల్లో తెలుగు సినీ పరిశ్రమ ఒకటి ఉండేదని చెప్పుకోవాల్సి వస్తుందేమో. ఒకప్పుడు ఓ సినిమా తీయాలంటే ఖచ్చితమైన ప్లానింగ్ ఉండేది. మొదట కథ, ఆ తర్వాత బడ్జెట్పై ఓ నిర్ణయానికొచ్చి తర్వాత షూటింగ్కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు కాంబినేషన్ డేట్లు దొరికితే అంతే చాలు అనుకుంటున్నారు. దీంతో డైరెక్టర్లు కూడా మొదట స్టోరీ లైన్ మాత్రమే చెప్పి తర్వాత తీరిగ్గా షూటింగ్ సెట్లో స్టోరీ రాసుకుంటున్నారు. స్క్రీన్ ప్లే అయితే అప్పటికప్పుడు ఏది తోస్తే అదే. దీంతో క్వాలిటీ అనేది ముందుగానే గంగలో కలిసిపోతోంది. సరే, కనీసం షూటింగ్ అయినా సరిగా చేస్తున్నారా అంటే అది లేదు. అదేదో సినిమాల్లో రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అన్నట్టుగా ఉంది షూటింగ్ చేసే తీరు. ఏ షెడ్యూల్ అయినా అనుకున్న ప్రకారం పూర్తయితే నిర్మాత హమ్మయ్యా అనుకోవాల్సిన దుస్థితి. భారీ రెమ్యునరేషన్లు తీసుకునే హీరోల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు ఎవ్వరికీ టైమింగ్ సెన్స్ ఉండటం లేదు. ఇప్పుడు ప్రతి సినిమా సెట్కు నిర్మాతే ముందు రావాల్సిన పరిస్థితి. మిగతా వాళ్లంతా తీరిగ్గా వస్తున్నారు. ఎందుకు లేట్ అయిందని అడిగే సీన్ కూడా నిర్మాతకు లేదు. అడిగినన్ని డబ్బులు ఇవ్వాలి, ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. నిర్మాత పని అంతే అన్నట్టుగా ఉంది టాలీవుడ్ తీరు. నిర్మాతలకు సినిమాపై ప్రాథమిక అవగాహన ఉండటం లేదు కాబట్టి వారికి ఏ కథకు ఎంత బడ్జెట్ పెట్టాలన్న విషయంపై అవగాహన ఉండదు. చాలా మంది గుడ్డిగా డైరెక్టర్ని నమ్ముకుంటున్నారు. ముంచినా తేల్చినా నీదే భారమని సరెండర్ అవుతున్నారు. ఇంకొందరు గతంలో హిట్ అయిన సినిమా ఫార్ములాలు, ఓటీటీలో కొత్తగా వచ్చిన వెబ్ సిరీస్ల టేకింగ్ ప్రామాణికం అనుకుని అలా వస్తే అదే 10,000 అనుకునే బాపతు. ఇలాంటి నిర్మాతల చేతిలో టాలీవుడ్ ఎంతకాలం మనుగడ సాగిస్తుందనేది కాలమే నిర్ణయించాలి. సీరియస్గా సినిమాలు తీసే నిర్మాతల సంఖ్య తగ్గడం ఆందోళనకర పరిణామం. ఇప్పుడు టాలీవుడ్లో నిర్మాతల్లో చాలా మంది గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్నారు. రావడం, 2-3 సినిమాలు తీయడం, మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్ అనేది కొత్త ట్రెండ్గా మారిపోయింది. కొందరు నిర్మాతలు వరుసగా సినిమాలు తీస్తున్నా వారు కూడా ఎంతకాలం ఇండస్ట్రీలో ఉంటారనేది వారే చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు సినిమా రిజల్ట్ అనేది జూదంగా మారిపోయింది. సినిమా కథ విని హిట్టా ఫట్టా అని చెప్పేవారు బాగా తగ్గిపోయారు. యూట్యూబ్లో రీల్స్, సోషల్ మీడియాలో లైకుల ఆధారంగా లెక్కలేసుకుంటున్నారు. ఎన్ని చూసుకున్నా అల్టిమేట్గా థియేటర్ బుకింగ్స్ చూశాకే ఓ నిర్ణయానికి వస్తున్నారు. కొన్ని సినిమాలు అనూహ్యంగా ఆడుతున్నాయి, కానీ అవి ఆడతాయనే సంగతి సదరు నిర్మాతలకే కాదు డైరెక్టర్లు, నటీనటులు కూడా తెలియదంటే నమ్మాల్సిందే. కళగా సినిమా మీద గౌరవం ఎలాగో లేదు. కనీసం వ్యాపారంగా అయినా అవగాహన పెంచుకుందామని అనుకోవటం లేదు. ఎడా పెడా తీసి పారేస్తాం, చూడడం ప్రేక్షకుల కర్తవ్యం అనే పోకడ పెరిగింది. దీంతో ప్రేక్షకులు కూడా నిర్దాక్షిణ్యంగా తిప్పికొడుతున్నారు. కరోనా తర్వాత కంటెంట్కు ప్రాధాన్యత పెరిగిందని తెలుస్తున్నా ఏ ధైర్యంతో నాసిరకం కథలతో సినిమాలు తీస్తున్నారు? రొటీన్ కమర్షియల్ ఫార్ములా పట్టుకొని వేలాడుతున్నారనేది అర్థం కావడం లేదు. సినిమా బడ్జెట్ సంగతి పక్కన పెడితే సినిమా నిర్మాణానికి తీసుకునే సమయం కూడా నిర్మాతల పుట్టి ముంచుతోంది. కొంతకాలం క్రితం వరకు సగటు సినిమాలు 90 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకునేవి. కానీ ఇప్పుడు గ్రాఫిక్స్, విజువల్ గ్రాండియర్, పాన్ ఇండియా లాంటి కథలు చెప్పి ఏడాది 2 ఏళ్లేం కర్మ 6 ఏళ్ల పాటు సాగదీస్తున్న సినిమాలు కూడా ఉంటున్నాయి. దీంతో నిర్మాతలకు వడ్డీలు పెరిగిపోయి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. నిర్మాతల నష్టాలు కవర్ చేయడానికి గతంలో ఆచార్య సినిమాకు హీరో చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కొంత రెమ్యునరేషన్ వెనక్కివ్వాల్సి వచ్చింది. లేటెస్టుగా హరిహర వీరమల్లు సినిమాకు పవన్ కూడా 11 కోట్ల రూపాయలు వెనక్కిచ్చారు. చివరకు సిద్ధు, జొన్నలగడ్డ కూడా జాక్ సినిమాకు 4 కోట్ల రూపాయలు రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇలా ఎంతమంది ఇస్తున్నారనేది ఆలోచించాల్సిన విషయం. మెజార్టీ సినిమాలకు నిర్మాత మౌనంగా నష్టాలు భరించాల్సి వస్తోంది. నిర్మాత మునిగిపోతున్నాడని తెలిసినా చాలా మంది హీరోలు, డైరెక్టర్లు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. నిర్మాత చితికిపోతే సినిమాకు మనుగడ ఉండదనే విషయం తెలిసి కూడా విస్మరిస్తున్నారు. 2-3 దశాబ్దాల క్రితం వరకు సినిమాను నమ్ముకొని వేల కుటుంబాలు బతికేవి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదో టాలీవుడ్ ఖచ్చితంగా ఆలోచించుకోవాలి.
నిర్మాణ వ్యయం కాలక్రమంలో ఎలా పెరిగిందో, ఎందుకు పెరిగిందో అందరికీ అవగాహన ఉంది. అయినా సరే ఎవరూ పిల్లి మెడలో గంట కట్టడానికి ముందుకు రావడం లేదు. సినిమా బడ్జెట్లో అవసరమైన ఖర్చు కంటే అనవసరమైన వ్యయం పెరిగిపోతోంది. దీంతో నిర్మాతకు చేతి చమురు వదలడమే కానీ అందుకు తగ్గ కంటెంట్ మాత్రం వెలుగు చూడటం లేదు. చెప్పే బడ్జెట్కు చూసే సినిమాకు పొంతం లేకపోవడం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోంది. అసలు ఇటీవల కంటెంట్ బాగా లేకపోతున్న సినిమాల కంటే అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అవుతున్న సినిమాలే ఎక్కువ అనడంలో సందేహం లేదు. అయినా సరే నిర్మాతలంతా ఓ మాట అనుకుని బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాలని ఆలోచన చేయడం లేదు. అసలు నిర్మాతలంతా ఓ మాట మీద లేకపోవడం, గ్రూపులుగా విడిపోవడం కూడా సినిమాకు చేటు చేస్తోంది. నిర్మాతల్లో యాక్టివ్ ప్రొడ్యూసర్లు, గిల్డ్, అడపాదడపా సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ అని రకరకాల గ్రూపులున్నాయి. అల్టిమేట్గా నిర్మాత కష్టాలు అందరికీ కామనే అనే విషయం ఎవ్వరూ గుర్తించడం లేదు. ప్రొడ్యూసర్లందరికీ షూటింగులు ఆలస్యంతో వడ్డీల భారం పెరుగుతుందనే బాధ ఉంది. అయినా సరే ఎవ్వరూ ముందుకొచ్చి సినిమా షూటింగ్ అనుకున్న టైంకి అయిపోవాలని గట్టిగా డైరెక్టర్లకు చెప్పలేరు. త్వరగా డేట్లు ఇవ్వాలని స్టార్లను అడగలేరు. దీంతో అంతిమంగా నిర్మాణ వ్యయం గోరంతలు కొండంతలవుతోంది. ఇలా ఒకటో రెండో సినిమాలకు మాత్రమే అయితే కాస్త పెద్ద నిర్మాతలు తట్టుకోవచ్చు. కానీ వరుసగా ప్రతి సినిమాకు సేమ్ సీన్ అంటే ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా మునిగిపోక తప్పదు. ఈ సంగతి టాలీవుడ్ నిర్మాతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదే. అవసరం లేకున్నా అవుట్డోర్ సెట్లు, విదేశాల్లో షూటింగులు కామన్ అయిపోయాయి. దర్శకులు, నటీనటుల కోరికలు తీర్చుకోవడానికి వివిధ దేశాల్లో షూటింగులు పెట్టిస్తున్నారని నిర్మాతకు తెలిసినా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మొదట నిర్మాతలు సినిమాపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా దర్శకులు తోకాడించడానికి జంకుతారు. సబ్జెక్టున్న నిర్మాత దగ్గర నటీనటులు కూడా జాగ్రత్తగా ఉంటారు. అందరూ క్రమశిక్షణ పాటిస్తే ఆటోమేటిక్గా టైంకి షూటింగ్ అయిపోతుంది. అనుకున్న బడ్జెట్ సరిపోతుంది. అలా కాకుండా ప్రస్తుత పరిస్థితే కొనసాగితే మాత్రం 10 కోట్ల రూపాయల బడ్జెట్ 100 కోట్ల రూపాయలే కాదు, ఫైనల్ కాపీ చేతికొచ్చేసరికి 1000 కోట్ల రూపాయలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఇకనైనా నిర్మాతలు కళ్లు తెరవాలి. తాము ధైర్యం చేస్తేనే చిత్ర పరిశ్రమ బతికి బట్టగడుతుందని గుర్తించాలి. కళ్లెం లేని గుర్రంలా దూసుకుపోతున్న నిర్మాణ వ్యయానికి పగ్గాలేయాలి. భారీ బడ్జెట్ కాకుండా మంచి సినిమా తీయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. సినిమా బడ్జెట్లో రెమ్యునరేషన్కు ఎంత ఇవ్వాలి, షూటింగ్కు ఎంత ఖర్చు పెట్టాలి అన్న విషయంలో సినీ పెద్దలు ఎప్పుడో ఓ స్టాండర్డ్ ఫార్ములా తయారు చేసి పెట్టారు. దశాబ్దాల అనుభవాన్ని రంగరించిన ఆ ఫార్ములా ప్రకారం సినిమాలు తీస్తే లాభాలొచ్చినా రాకపోయినా నష్టం వచ్చే పరిస్థితులు బాగా తగ్గిపోతాయన్న అభిప్రాయాలున్నాయి. ఆ స్టాండర్డ్ ఫార్ములా ప్రకారం రెమ్యునరేషన్లకు సినిమా బడ్జెట్లో 30% మాత్రమే కేటాయించాలి. ఆ బడ్జెట్కు తగ్గట్టే నటీనటుల్ని ఎంపిక చేయాలి. కానీ ఇప్పుడు హీరో, డైరెక్టర్లు రెమ్యునరేషన్లే బడ్జెట్లో 50% మించిపోతున్నాయి. దీంతో సినిమాలకు నష్టాలొచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో సినిమా రిలీజ్ చేయడం అంటే పెద్ద రిస్కే అనడంలో సందేహం లేదు. ప్రతి సినిమా రిలీజ్ తర్వాత నిర్మాత చచ్చి బతికినట్టుగా ఫీల్ అవుతున్నారు. తెలుగు సినిమా దుస్థితికి హీరోలే ప్రధాన కారణమంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సినిమా హీరో చుట్టూనే తిరుగుతోంది. అలాంటి హీరోలు బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా రెమ్యునరేషన్లు తీసుకుంటూ టాలీవుడ్ మనుగడతో ఆటాడుకుంటున్నారు. టంచనుగా ఏడాదికి 3 సినిమాలు తీసేది ఎలాగో లేదు. కనీసం ఏటా 1 సినిమా అయినా రిలీజ్ చేద్దామనే లక్ష్యం పెట్టుకోవటం లేదు. కథ ఓకే కాలేదని ఏడాది కాలక్షేపం చేసి షూటింగ్ పేరుతో 2-3 ఏళ్లు సాగతీసి పోస్ట్ ప్రొడక్షన్ పేరుతో మరో ఏడాది లాగించాక కానీ సినిమా రిలీజ్ కానీయడం లేదు. అంటే 4-5 ఏళ్లు 1 సినిమాకే వెచ్చిస్తున్నారు. ఈ సమయంలో హీరో గారి ఖర్చే కాదు, వారి స్టాఫ్ ఖర్చు కూడా నిర్మాతే భరించాలి. క్యార్వాన్, ఫ్లైట్ టికెట్లు, స్టార్ హోటల్ అద్దెలు ఇలా బిల్లు తడిసి మోపెడవుతుంది. కొంతమంది హీరోలకిచ్చే రెమ్యునరేషన్ కంటే వారి మెయింటెనెన్స్ కు అంతకు 2-3 ఇంతలవుతుంది. కొంతకాలం క్రితం హీరోల స్టాఫ్ ఖర్చు తగ్గించాలని కొందరు నిర్మాతలు కొన్ని ప్రతిపాదనలు పెట్టినా అవి కొన్ని రోజులుగా అమలుకు నోచుకోవటం లేదు. హీరో మెయింటెనెన్స్ కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలనే రూలేం లేదు. హీరో గారి మూడు మారినప్పుడల్లా మెయింటెనెన్స్ మారిపోతుంది. అలా నిర్మాతకు ఖర్చు కూడా పెరిగిపోతుంది. అయినా సరే కిమ్మనకుండా అడిగినవన్నీ సమకూర్చుకోవాల్సిందే. ఓ షెడ్యూల్కు 100 కోట్ల రూపాయలతో ప్లాన్ చేసుకున్నాక లొకేషన్ బాలేదనో, స్పాట్లో సరిగా చూసుకోలేదనో, ఆఖరికి కాస్ట్యూమ్ కలర్ నచ్చలేదని కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసిన హీరోలు దర్జాగా చలామణి అవుతున్నారు. గతంలో హీరోలు ఆచితూచి రెమ్యునరేషన్ తీసుకునేవారు. సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకునేవారు. వారు సమయానికి రావడమే కాకుండా ఇతర నటీనటులు కూడా సమయానికి వచ్చేలా జాగ్రత్త పడేవారు. నిర్మాతకు డబ్బులు వృధా కాకూడదనే తాపత్రయంతో పనిచేసేవారు. నిర్మాతలు సెట్లో ఉన్నా లేకున్నా క్రమశిక్షణతో నడుచుకునేవారు.
అలాంటి అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన హీరోలతో ఇప్పటి హీరోలను పోల్చడం కూడా పాపమే. అసలిప్పుడు పేరుకే హీరోలు కానీ హీరోకుండాల్సిన లక్షణం ఒక్కటైనా ఉంటోందా అనేది ఆలోచించాల్సిందే. సినీ వేదికల మీద అభిమానులకు నీతులు చెప్పే హీరోలు షూటింగ్ స్పాట్లో ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తే అభిమానులు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. సినిమా షూటింగ్ నిర్మాత చెప్పిన టైంకో డైరెక్టర్ రెడీ అన్నప్పుడో మొదలు కావడం లేదు. క్యార్వాన్ నుంచి హీరో గారు బయటకొచ్చినప్పుడే షూటింగు, లేకపోతే ప్యాకప్. ఇది ప్రస్తుతం తెలుగు సినిమా వర్ధిల్లుతున్న తీరు. హీరో అంటే కేవలం తెరపై నాయకుడిగా ఉండడమే కాదు, సెట్లోనూ నాయకత్వ లక్షణాలు చూపించాలి. నిర్మాతకు ఖర్చు తగ్గించకపోయినా పర్వాలేదు కానీ కనీసం నిర్మాణ వ్యయం పెరగకుండా తన వంతు సహకారం అందించాలి. హీరోలు అదుపు తప్పకుండా ఉంటే మిగతా ఆర్టిస్టులు కూడా లక్ష్మణ రేఖను దాటడానికి సందేహిస్తారు. కానీ హీరోలే బరితెగిస్తే కంచె చేను మేసినట్లవుతుంది. కొన్నాళ్లుగా టాలీవుడ్లో ఇదే జరుగుతోంది. హీరోలు తమ స్వార్థం చూసుకుంటున్నారు. నిర్మాతలు సూసైడ్ చేసుకున్నా, కనుమరుగైపోతున్నా పట్టించుకోవటం లేదు. నిర్మాతలు బావుంటేనే సినీ పరిశ్రమ తాము బావుంటామనే సంగతి కన్వీనియంట్గా మర్చిపోతున్నారు. నిర్మాతలు సినిమా తీయకపోతే ఏం జరుగుతుందనే ఆలోచన లేకపోగా తమ వల్లే సినిమాలున్నాయని, లేకపోతే లేదని ఫీల్ అయిపోతున్నారు. అనవసర పంతాలు పట్టింపులు పెంచుకుని నిర్మాతలు తాము చెప్పినట్టుగా ఆడాలని శాసిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్లకు కాళ్లు రావడానికి, హీరోయిన్లకు రెమ్యునరేషన్లు పెరగడానికి కూడా హీరోలే కారణమని చెప్పడానికి సందేహించాల్సిన పనేం లేదు. ఈ రోజుకు మలయాళ సినిమా పరిమిత బడ్జెట్లో అద్భుతమైన కథల్ని తెరకెక్కిస్తోంది. అక్కడ ముమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు కూడా ఇష్టారాజ్యంగా పారితోషికాలు తీసుకోవటం లేదు. కానీ మన దగ్గర పట్టుమని 10 సినిమాలు చెయ్యని వాళ్లు, 2-3 హిట్లు కూడా కళ్ళ చూడని వారు కూడా హీరోలుగా చలామణి అవుతూ కోట్ల రూపాయలు నిర్మాతల ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కూడా రెమ్యునరేషన్ విషయంలో తగ్గకపోవడం వింతల్లో వింత. వాళ్ళు అడుగుతున్నారు సరే, నిర్మాతలు కూడా జీ హుజూర్ అని అడిగినంతా సమర్పించేసుకుంటున్నారు. ఇలా కాకుండా పరిమిత స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుని తర్వాత వచ్చే వసూళ్లలో వాటా తీసుకోవాలనే ప్రతిపాదన తెరపైకొచ్చినా చాలా మంది హీరోలు ఈ ప్రపోజల్కు ఆదిలోనే గండి కొట్టారు. సినిమా హిట్టు ఫ్లాపులతో తమకు సంబంధం లేదని, తమ రెమ్యునరేషన్ తమకు టంచనుగా ఇవ్వాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. దీంతో నిర్మాతలు కూడా తప్పనిసరి తద్దినమనుకుని సైలెంట్గా అడిగినంతా ఇచ్చేసి నిండా మునగడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికైనా టాలీవుడ్ బాగుపడాలంటే కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోక తప్పదు. మొదట మన సినిమాల వాస్తవ మార్కెట్ ఎంతో నిర్ధారించుకోవాలి. అడపాదడపా హిట్ అయ్యే సినిమాలను కాకుండా సగటు సినిమా కలెక్షన్స్ ను ప్రామాణికంగా తీసుకోవాలి. నిర్మాణ వ్యయాన్ని అర్జెంటుగా తగ్గించాలి. హీరోల రెమ్యునరేషన్లు కూడా భారీగా తగ్గాల్సిన అవసరం ఉంది. అప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమ కొన్నాళ్ల పాటు మనుగడ సాగిస్తుంది. లేకపోతే మాత్రం అనగనగా కథగా మిగిలిపోతుందని సగటు సినీ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.